హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకి వాట్సాప్లోనూ అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో రకరకాలుగా యూట్యూబ్లో కూడా ఒక వార్త అయితే కనుక హల్చల్ జరుగుతూ ఉంది. చాలామంది అభ్యర్థులు అయితే కనుక సార్ ఇది జరుగుతుంది నిజంగానే షెడ్యూల్ ప్రకారం జరిగిపోతాయా అని. దయచేసి అభ్యర్థులు చూస్తున్నటువంటి వాళ్ళు మీరు చెప్పేటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకుని ఆ తర్వాత మీరు ఒకవేళ కామెంట్ పెట్టాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి, ఓకేనా, కింద. అలాగే నేను ఈరోజు మీకు చాలా కీలకమైనటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించింది కూడా నాకు డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారంగా కూడా నేను మీకు ఒక వీడియో అనేది చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, డిఎస్సి గ్రీవెన్స్ అంటే ఇక్కడ యాజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ అంటే ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా మీకు షెడ్యూల్ ప్రకారమే జరిగిపోతాయి. బయట వస్తున్నటువంటి అపోహలు అవన్నీ మీరు నమ్మకండి అని చాలా స్పష్టంగా మరి చెబుతూ ఉన్నటువంటి ఈ యొక్క మెయిల్లోనూ అలాగే యూట్యూబ్లో రకరకాలుగా వస్తూ ఉన్నటువంటివి. అంటే మెయిల్ వచ్చింది కాబట్టి ఇది డిఎస్సి గ్రీవెన్స్ నుంచి ఓకే, మనం దీన్ని స్వాగతించాలి, తప్పేమి కాదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉంటుందండి, మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం పెట్టాలి అంటారు, అర్థమైందా? కానీ ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అధికారులు వేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారులు వేరు. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఏంటంటే అభ్యర్థులు అన్నిసార్లు గ్రీవెన్స్కి ఫోన్ చేస్తుంటే హెల్ప్ లైన్ నంబర్లకి, అర్థమైందా, హెల్ప్ లైన్ నంబర్లకి ఫోన్ చేస్తూ సర్టిఫికేట్ గురించి కానీ పర్సంటేజ్ విషయంలో కానీ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తే అక్కడి నుంచి ఏ విధమైనటువంటి సమాధానాలు లేని పరిస్థితి. కానీ ఇక్కడ గ్రీవెన్స్ నుంచి ఇక్కడ ఇది వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఫస్ట్ ఒక రీజన్ ఉంది. ఇక్కడ అభ్యర్థుల నుంచి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం మీద. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే జరిగిపోద్ది అనుకుంటే ఎంతమంది జరుగుతున్నప్పుడు మరి మంత్రి గారే ఒక ప్రెస్ మీట్ పెట్టు, మీరు ఆలోచన చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేదు అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి మనకి ఇక్కడ డైరెక్టర్ గారు వీరు ఒక ప్రెస్ మీట్ పెట్టు చెప్పేయచ్చుగా డైరెక్ట్గా. ఇక్కడ మెయిల్లో వస్తే అది రకరకాలుగా అందరూ కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే వాయిదా వెయ్యాలి, మాకు టైం సరిపోదు అనడానికి ప్రధానంగా ఉన్నటువంటి రీజన్స్ కొన్ని ఉన్నాయండి. అంటే అభ్యర్థులందరూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆవేదనతో అడుగుతున్నారు, బాధతో అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఎలా ఉందంటే ఇది చూసిన తర్వాత భయాందోళన అనేది ప్రారంభమైపోయింది. అసలు ఫస్ట్ చాలామంది ఇది మీరు తెలుసుకోండి. ఒకటే, దయచేసి ఎవరి ప్రిపరేషను మీరు ఆఫ్ చేయకండి, మీ ప్రిపరేషన్ మీరు చక్కగా మీరు చెయ్యండి. మీ సిలబస్ని మీ ప్రిపరేషన్ అంతా చేయండి. మీకు తెలిసినటువంటి మీ కోచింగ్ సెంటర్లో అంతెందుకు గవర్నమెంట్ ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఆన్లైన్ కోచింగ్లు మీరు ఒకసారి ఆలోచన చేయండి. 40 రోజుల్లో అది కంప్లీట్ అయిపోద్ది అనుకుంటే చదువుతూ అయిపోతుందా, వాళ్ళు చెప్పడం అయిపోతుందా, ప్రాక్టీస్కి అయిపోతుందా? అదేందా? అందుకని అభ్యర్థులు అందరూ ఏం చేస్తున్నారు, మాకు సరిపోదు, మీరు ఇచ్చే కోచింగ్ అస్సలు సరిపోదు. నిరంతరం రోజుకి ఒక 14-15 గంటలు మీరు ఇస్తున్నటువంటి ఆన్లైన్ దాంట్లో కూర్చున్నా మాకు లేనిపోయినటువంటి ఉద్యోగం మాట ఉంటే దేవుడు ఎరుగు, కానీ లేనిపోయినటువంటి రోగాలు వచ్చే పరిస్థితి ఉంటాయని కూడా అభ్యర్థులు వాపోతున్నారు. ఇక్కడ మరొక ప్రధానంగా అందుకని జాగ్రత్తగా వీడియో వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చెప్పిన విషయాన్ని వినండి, సరిపోద్ది. అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి, తప్పు కాదు కదా. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ఇప్పుడు సోమవారం నుంచి వెబ్సైట్లో మనకి ఇక్కడ అప్లికేషన్ సిస్టంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులోనూ
35-40% మరి చేసి అభ్యర్థుల యొక్క సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అయితే కనుక అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి విన్నపాలను స్వీకరించింది. సో ఇక్కడ అధికారులు చెప్పారు, ఇది కూడా మనకి మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యుల నుంచి అయితే కనుక రాలేదు, అధికారుల నుంచి వచ్చింది. సో అంతా కూడా ఏంటి, మీరు దయచేసి నారా లోకేష్ గారికి మీరు ట్వీట్ చేస్తారో లేదు మెయిల్ చేస్తారో చెయ్యండి. ఏది 90 రోజుల గురించి కానీ పర్సంటేజ్ల విషయం గురించి కానీ టెట్ గురించి కానీ తప్పు కాదు కదా. ఇక్కడ సోమవారం నుంచి మార్పులు జరుగుతాయి, ఎట్టి పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయి. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటికే సర్టిఫికేట్కి వాటికి చాలా టైం తీసుకుంటుంది. మార్పులు జరుగుతున్నాయి అంటే 100కి 100% అండి, 100కి 100%. మే 15కు చివరి గడువు కాస్త మే 22కి, మే 23, మే 25 తేదీ లోపల పెరుగుతుంది. చెక్ చేసుకోండి. అంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ పెరుగుతుంది అంటే మనకిక్కడ ఖచ్చితంగా అయితే కనుక అభ్యర్థులకి అవకాశం ఏర్పడుతుంది. అంటే సో ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పటి వరకు మేము పెట్టడమే సరిపోయింది, సో మీరు ఇలాగ చేసుకొచ్చారని ప్రభుత్వం మీద రిక్వెస్ట్ చేస్తే కనుక ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? సో ఇది మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. అంతేగాని వస్తుంది షెడ్యూల్ ప్రకారం పెట్టేస్తారో, వాళ్ళకి స్లాట్లు ఖాళీ లేవంట. సో ఇంకా మీకు వాస్తవాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయాలు. పోస్టుల గురించి, సర్దుబాటు గురించి కూడా మీకు చాలా విషయాలు చెప్పవచ్చు. అదేందండి, సో ఇది ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రావాలి. ఏ విషయం వచ్చినా మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాలి అంటే సో అధికారుల నుంచి వస్తుంది ఇలా మెయిల్స్ రూపంలో. అభ్యర్థులకు ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుని అభ్యర్థులకు ఉన్నటువంటి ఆ డౌట్లకి మరి ఆ మెయిల్ ఎందుకు రావట్లా మీకు అర్థమైందా? వాళ్ళ సబ్జెక్ట్ విషయంలో కానీ ఆ విషయాల్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాటి మీద ఎందుకని మెయిల్స్ రావట్లా, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అలాగే టెట్ గురించి అండి, చాలామంది ఏమన్నా దయచేసి టెట్ అభ్యర్థులు మీ వంతుగా మీరు ఏదైనా న్యాయపరమైన సమస్యలు న్యాయపరంగా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి. అంతేగాని కొంతమంది డబ్బులు వసూలు చేసే బ్యాచ్ ఒకటి తయారయ్యారు. నేను ఇప్పుడే సో కొంతమందికి నేను క్లాస్ కూడా పీకాను. ఎందుకంటే వాళ్ళు సో ప్రభుత్వం దగ్గరికి అడగడానికైతే కనుక రారు, కానీ మరి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది న్యాయబద్ధంగా అయితే ఆల్రెడీ నాకు చిత్తూరు నుంచి కానీ అనంతపురం జిల్లా నుంచి కానీ వాళ్ళు కాల్ చేస్తారు, మేము ఇక్కడ టెట్కి సంబంధించి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసాం, ఇక న్యాయపరంగా సో మేము లాయర్ గారిని అప్రోచ్ అయ్యి మేము కేసులు పెడుతున్నాం సార్, ఖచ్చితంగా మేము ఫైల్ చేస్తున్నాము టెట్ కోసమని అడిగారు. ఓకే వెల్, మరి మిగతా కొంతమంది వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. సో ఆ గ్రూప్లో యాడ్ చేస్తే కనుక నేను చూశాను, అది నిజంగా అత్యంత బాధాకరంగా నాకు అనిపించి వెంటనే, ఎందుకంటే కొంత మాఫియా గ్యాంగులు కూడా తయారయ్యాయి. అదే సో వాళ్ళు ఎవరో ఏంటన్నది అది సెకండరీ, కానీ ఇక్కడ తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేనికైనా మన జాగ్రత్త లేకపోతే కనుక ఆ తర్వాత మనమే బాధపడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది మిత్రులారా. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ అండి.